నమస్తే ఎస్పీ గారు. చాలా సంతోషంగా ఉన్నాను మీతో మాట్లాడుతున్నందుకు. మంచి తల్లి. మీ కాల్ ఎప్పటి నుంచి కాల్ కోసం వెయిట్ చేస్తున్నానండి. ప్రెజెంట్ నేను వచ్చేసి ప్రెగ్నెంట్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్. దేవుడు మంచి చేయని. నాకు ఫస్ట్ బాబు సార్, సెకండ్ ప్రెగ్నెన్సీ. అయితే నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. నన్ను అంతా మా అత్త వాళ్ళు చూసుకుంటారండి. అమ్మ వాళ్ళతో అసలు ఎటువంటి సంబంధం లేదు నాకు. లవ్ మ్యారేజ్ చేసుకున్నానని శాంతం నాతో మొత్తం ఎటువంటి సంబంధం లేకుండా వదిలేస్తాను. నా భర్తని నన్ను వాళ్ళు ఎప్పటికైనా కలుసుకోవాలని కోరుకుంటున్నాను. మేము వచ్చేసి మొత్తం 5 పిల్లలు ఉంటాయి మా అమ్మగారికి. మేము మొత్తం 5లో ఎవరు కరెక్ట్ గా లేము సార్. ఒకరికి సంబంధం అంటూ అసలు ఏమీ లేదు. ఏదో ఉంటున్నామని సంబంధం ఏం లేదు సార్. నా భర్తతో నా పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు కలుసుకోవాలని కోరుకుంటున్నాను. దానికోసం మీకు కాల్ చేశాను. అయితే మీరు లవ్ మ్యారేజ్ చేసుకుని ఎన్ని సంవత్సరాలు అయింది? 5 సంవత్సరాలు సార్. 5 సంవత్సరాల నుంచి అమ్మా నాన్న అసలు దగ్గరికే రాలేదు సార్. మేనరికంలోనే కదా మీరు పెళ్లి చేసుకునేది? లేదు, మేనరికం కాదు సార్, చుట్టాలు అవుతారు. ఓకే, చుట్టాలు అంటే ఏదో ఒక రకంగా సంబంధికులే. సంబంధికులు. ఇంకెందుకు మీ పైన అంత ద్వేషం వీళ్ళకి? అంటే నేను వచ్చేసి డిగ్రీ దాకా చదువుకున్నాను సార్. నా భర్త వచ్చేసి ఇంటర్మీడియట్ చదువుకున్నారు. వాళ్ళకి నేను ఏదో కొంచెం ఇంకా ఎక్కువ వాళ్ళకి చెయ్యాలని వాళ్ళ కోరిక. దాంట్లో ఏముంది తల్లి, ఎవరికి ఎక్కువ ఇచ్చాం కాదు, ఎంత సంతోషంగా ఉండాలనమ్మా. అవును సార్, నేను దానికోసం చేస్తున్నాను సార్. మా అక్క వాళ్ళిద్దరికి మ్యారేజెస్ అయ్యి నా పెళ్లికి వాళ్ళు ఎంత మాత్రం బాగున్నారు ఇప్పుడు? వాళ్ళు పెద్దక్కకి బావకి గొడవ అయిపోయి వాళ్ళ ఇంట్లో మా పెద్దక్క మా అమ్మ వాళ్ళ దగ్గరే ఉంటది సార్. తనకి 2 పిల్లలు, ఒక బాబు పాప. మా చిన్నక్క తన హస్బెండ్ దగ్గరే ఉంటది. వాళ్ళు కూడా బానే ఉన్నారు. అంటే కొంచెం అమ్మ వాళ్ళని కూడా సపోర్టివ్ లేకుండా కొంచెం కించపడిచినట్టు ఉండేవాళ్ళు. అంటే మనకి స్థాయి కన్నా కొంచెం ఎక్కువ వాళ్ళని చేసుకున్నారు సార్ వాళ్ళు. నేనేమిటంటే మనకి తగ్గ వాళ్ళు అయితే బాగుంటది అన్న ఒకే ఒక రీజన్ తో అమ్మ వాళ్ళని చూసుకుంటారన్న రీజన్ తో చేసుకున్నారు సార్ ఇలాగా. అది వాళ్ళకి నచ్చలేదు. అందుకని అసలు ఇప్పటి వరకు ఎక్కడ నేను ఆస్తుల కోసం వస్తానని కూడా అవన్నీ కూడా సార్ రిజిస్ట్రేషన్స్ కూడా మార్చిచ్చేసుకున్నారు సార్. ఉండేలేంటి తల్లి, వినాశకాలే విపరీత బుద్ధి అంటూ ఉంటారు. అలానే వాళ్ళకి వినాశం వస్తుంది అని కూడా కాదు, వాళ్ళ మనసే వాళ్ళకి వినాశం తెస్తుంది. నువ్వేం కంగారు పడకమ్మా. భగవంతుడు రుణానుబంధ రూపేణ పశుపత్ని సుధాలయచ. రుణముంటేనే రుణానుబంధ, అన్నీ కూడా రుణము అనుబంధం ఉంటేనే పశువు పత్ని అంటే భార్య కావచ్చు, భర్త కావచ్చు. పశువు అంటే ఒక గోమాత పాలు తాగాలన్నా మనకు రుణం ఉండాలంట. ఇప్పుడు మీ అమ్మా నాన్న నీపైన ద్వేషం పెంచుకొని వాళ్ళు ఏం చేసి ఏం రాసినా కూడా అమ్మా నాన్ననే నీకు వాళ్ళు. కానీ నువ్వు ఏం బాధపడుతున్నావు అంటే ఇప్పుడు వాళ్ళు నా దగ్గర ప్రేమతో లేదు, అంతా భర్తే చూసుకుంటున్నాడు, అత్త మావయ్య చూసుకుంటున్నారు, వాళ్ళు నాకు చాలా హ్యాపీ. జీవితంలో ఒక ఇల్లు సుందరమైన భవనం అందరూ కట్టచ్చు తల్లి, అవును కదా? అందరూ పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, కానీ ఎంతమంది సుఖపడుతున్నారని ఆలోచించాలి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,